హే గైస్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 85th డే అండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా? సో ఈరోజు మనం మియాపూర్లో ఉన్న గణేషులని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. సో ఇక్కడ గణేషులు ఎట్లా ఉన్నాయి అండ్ దాని రేట్స్ ఏందో ఈ వ్లాగ్లో అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అండ్ నాకైతే ఎగ్జైటెడ్ ఉంది వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అండ్ మన 100 బ్లాగ్స్ కూడా వినాయక చవితి ఎండ్ అయ్యే టైంకి మన వ్లాగ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ ఆ ఎగ్జైటెడ్ మొత్తం మీ అందరికీ చూపిస్తా ఇక్కడ వినాయకులు ఏంటి అనేసి. లెట్స్ స్టార్ట్. సో గైస్, యాక్చువల్గా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా వర్షం పడ్డది ఇప్పటివరకు. కూడా అయితే మొత్తం తడిచిపోయినా. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి మియాపూర్ మెట్రోకి నియర్గా ఉంటుంది అనమాట ఈ లొకేషన్ ఏదైతే ఉందో అది. యాక్చువల్లీ మనం ఈవినింగే రావాలి, బట్ ఏంటంటే కొన్ని పనుల వల్ల రాలేదు. బట్ నైట్ కూడా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ మన గణేశుడు తెలుసు కదా, సో ఆయన ఎక్కడున్నా ఎట్లా ఉన్నాడో బ్యూటిఫుల్గానే ఉంటాడు. సో యాక్చువల్గా ఈ స్టోర్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, పక్కన కూడా ఉన్నాయి. ఇట్లా ఏమంటారు, ఇట్లా ఇవన్నీ గుడిసెల్లాగా ఉన్నాయి. సో అవి ఒక 4, 5, 6 ఉన్నాయి. అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి మ్యాక్సిమం అయితే చూద్దాము. సో ఇక్కడ ఎస్పెషల్గా ఈ దాంట్లో ఏంటంటే ఒక 7 feet ఒక పక్కన కూడా ఉన్నాయి. ఒక 5 feet నుంచి ఒక 10 feet వరకు ఇక్కడైతే మనకి విగ్రహాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి చూద్దాము. ఇగో ఇది చూడండి, ఇది వచ్చేసి 7 feet ఉన్నాయి. ఈ రో మొత్తం అట్లానే ఉన్నాయి అన్నమాట. సో ఈ రో మొత్తం 7 feet ఉన్నాయి మ్యాక్సిమము. ఇగో ఇది వచ్చేసి నాకు తెలిసి 8 to 9 feet ఉంటుందేమో. సో అట్లా. అండ్ ఇంకా స్టిల్ పెయింటింగ్ వర్క్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. లోపల చూస్తున్నారు కదా, ఇంకొక 15 days ఏమో టైం ఉంది ఇప్పటికి. సో అట్లా ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. బట్ ఇప్పటికైతే విగ్రహాలు ఇవి పూర్తయినవి మనం చూద్దాము. అండ్ ఇంకా పక్కన మనకి మట్టి విగ్రహాలు కావాలంటే మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట, పిఓపి ఉంటుంది కదా, సో వాటితో ప్రిపేర్ చేసినవి. సో ఇంకొన్ని విగ్రహాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నైన్ ఫీట్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఒక వేరియంట్ ఉంది. సో మనకి పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు, కింద గణేశుడు ఉన్నాడు. సో ఇది కూడా చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ కూడా అదే. ఇవన్నీ వచ్చేసి 9 feet, 8 to 9 feet ఉంటాయి. సో అట్లా. అండ్ ఆ పక్కన ఇంకేమున్నాయో చూద్దాము. ఓ మై గాడ్, వర్షంకి ఇట్లా అయిపోయింది, అన్ని కవర్లు వేసి పెట్టేసిందో. ఓ మై గాడ్. సో ఇట్లా ఇవి వచ్చేసి మనకి శ్రీరామ్ అక్కడ టెంపుల్ ఉంది కదా, అయోధ్య టెంపుల్ దగ్గర గణేశుడు ఉన్నట్టు చూసిండ్రు. సో ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక వేరియంట్ ఉంది. సో ఇట్లా రథం పైన కూర్చొని ఇట్లా మనకి గరుడ పక్షి ఉంటుంది కదా, సో అట్లా ఆ థీమ్లో ఉంది. సో ఇవన్నీ అంతే అనమాట. ఇవి వచ్చేసి 9 to 10 feet హైట్లో ఉండొచ్చు. సో ఇవి 8 to 9 feet, 10 feet అట్లా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఇది ఒక మళ్ళీ 5 feet, అంటే ఇది ఒక 6 feet, 5 to 6 feet అంత హైట్ ఉంది ఈ మహారాజు. సో అట్లా. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకా మనకు చూడడానికి ఇంకొక చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట, చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. సో ఇవి 4 feet, ఇవన్నీ 4 feet వినాయకులు. ఇట్లా ఇవన్నీ 4 feet. అంటే ఇక్కడ ఉన్న వాటిలో అన్నిట్లలో ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మంచి, అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు. ఇక్కడ ఉన్న వాటికి ఓన్లీ లీన్గా ఉన్నాయి, అంటే వెనక ఏం సపోర్ట్ లేదు, ఓన్లీ మహారాజ్ మాత్రమే ఉన్నాడు అట్లా. ఇవి వచ్చేసి మనకి 9 to 10 feet. ఇవి మ్యాక్సిమం హైట్లో ఉన్నాయి. అండ్ వెడల్పు కూడా చాలా ఉన్నాయి అన్నమాట మహారాజ్కి. సో అట్లా ఇవి. ఇంకో ఇట్లా మళ్ళీ దీంట్లో అంటే లైక్ మనది అయోధ్య ఉంది కదా, సో అది ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఇచ్చిండు. సో అట్లా. ఇదేమో శ్రీకృష్ణ. సో అట్లా ఇక్కడ కొన్ని వేరియంట్స్ ఇచ్చిండు మళ్ళీ. సో ఇది ఇప్పటివరకు అయితే మనం విగ్రహాలను చూసినాం కదా. సో అంటే ఈ ప్లేస్లో ఈ ప్రైజెస్ ఏంటో ఒకసారి అన్నని అడిగి తెలుసుకున్నాము. భయ్యా హాయ్. हाय भैया, आप कहाँ से? हम हैदराबाद से। कितना दिन से कर रहे हैं भैया ये पूरा काम? मेरे को तो आके 1 हफ्ता हुआ। 1 हफ्ता हुआ। अब जब तक कर रहे पूरा। मेरा हिंदी नहीं आता, थोड़ा एडजस्ट कर ले. अच्छा ओके.
कितना दिन में पूरा फिनिश किया भैया? ये 6-7 महीने लगता है करने 6-7 మహిళ हाँ చాలా టైం పడుతుంది అనమాట. సో వాళ్ళ అంటే ఇంత చేయడానికి దాని వెనకాల చాలా కష్టం పడతారు అనమాట. मैं बोल रहे कि इतना काम मेहनत करने के बाद ही इतना अच्छा से अच्छा होता। अच्छा होता बोल के बता रहे. अब यहाँ रेट्स बताओ भैया, मतलब स्टार्टिंग रेट क्या है, एंडिंग रेट क्या है? स्टार्टिंग 6,000 से 6,000 से. कौन सा फीट 6,000 बता? 4 फीट 5 फीट 4 फीट 5 5 फीट फीट 6-7 हज़ार तलक. हाँ. और बड़ा मतलब 40 तलक है 40,000 40,000 का. 40-50 ओके. इसमें 40 वाला दिखाएगा एक बार, मतलब कहाँ है? मैं जाके देख. वही अयोध्या का है ना. अयोध्या, हाँ, 40. 40 कितना फीट है वो? 8 6 8 8 फीट 8 फीट ज़्यादा है यहाँ. और 8 में तो 10 रहता. हाँ. एक्चुअली मेरे को नहीं मालूम. हाँ. हम तो खाली एक काम करने को आते गोल्डन काम. ओके ओके गोल्डन करके चले जाते. ఓకే ఓకే ठीक है भैया, बहुत बहुत शुक्रिया. సో అది చూసిండ్రు కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 వరకు మనకి ఇక్కడ రేట్స్ ఉంటాయంట. బట్ చూసిండ్రు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా. వాళ్ళు ఇక్కడ ఈ పని చేయడానికి 4-5 months వాళ్ళు కష్టపడితే తప్ప ఇంత మంచి అవుట్పుట్ అయితే వాళ్ళకి రాదని చెప్తున్నారు. బట్ ఇంకా కొన్ని వేరే దాంట్లో కూడా చూద్దాం. కొంచెం వీడియో లెంతీ ఉన్నా కూడా యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. గైస్ యాక్చువల్గా ఆ టెంట్లో విగ్రహాలన్నీ యూజ్ చేసినాం. ఇంకొక టెంట్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ మ్యాక్సిమం ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అవుతుంది, బట్ సేమ్ హైట్స్లో ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి 5 to 6 feet అట్లా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వేరియంట్ ఉంది చూసారా. ఇక్కడ ఏంటంటే మనకి హనుమాన్ ఉండడము, దాని మంచి ఇట్లా విగ్రహం అయితే బాగుంది బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే యాక్చువల్గా మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకేమో కానీ విలేజెస్ నుంచి విగ్రహాలు కొనడానికి హైదరాబాద్కి వస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, ఉండేది ఒకటే టైం ఉంటుంది. బట్ ఆ కొంచెం టైంలో ఒక బొమ్మను ఎత్తుక్కొని దాని రేట్ మాట్లాడుకొని తీసుకెళ్ళేటప్పుడు ఉండే మజా మాత్రం అసలు వేరే ఎవరికి ఉండదు. ఆ చిన్న ఏజ్లో ఎక్స్పీరియన్స్ చేసేది అది అప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాలి, పెద్ద అయినాక అది మళ్ళీ రాదు. సో నాకు ఎందుకో ఇప్పుడు అన్ని ఇక్కడికి వస్తే నాకు అది చెప్పాలనిపించింది. అంతేకాకుండా కొన్ని ఇంకా విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం రండి. అండ్ ఇదేంటంటే కూర్చొని ఉన్నాడు అనమాట మన మూషిక వాహనం పైన. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట మ్యాక్సిమమ్. ఇట్లా అది పింకిష్ వైట్ కలర్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఈ వేరియంట్లో చాలా వరకు ఆ హనుమాన్ అయితే అదే కలర్లో ఉన్నాడు. విగ్రహాలు ఒకటి కొంచెం కలర్స్ అటు ఇటు కొంచెం ఇది చేసిండు అట్లా. ఇవన్నీ ఇప్పుడు ఇటు వరకు ఆడి వరకు మూషికలు ఆగిపోయినాయి. ఇక్కడ వరకు కొంచెం ఇట్లా లైక్ పుష్పం మీద కూర్చొని ఉన్నాడు ఇవన్నీ. సో అట్లా ఇక్కడ మనం ఇంకో టెంట్లో చూసినాం కదా, ఫస్ట్ టెంట్లో. అక్కడ ఏంటంటే ఇదే సేమ్ అయోధ్య పెద్దగా ఉండే, అంటే లైక్ 8 to 9 feet అట్లా ఉండే. ఇక్కడ మనకి 5 to 6 feetలోనే ఒక మంచి ఇట్లా అయోధ్య అనేసి ఇక్కడ ఉందన్నమాట. సో అట్లా సో మనకి ఇప్పుడు స్టార్టింగ్లో ఏవైతే చూసినామో ఇక్కడ అవే రిపీట్ అని మళ్ళీ నెక్స్ట్ రోకి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం ప్రీవియస్ టెంట్లో ఏంటంటే లైక్ అయోధ్య ఉంది కదా, అయోధ్య దగ్గర వినాయకుడిని బాగా చూసినాము. బట్ ఇక్కడ లైక్ 8 to 10 feet హైట్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు తోటి మనకి హనుమంతుడు ఉన్నాడు అనమాట. ఒకసారి ఇది కూడా మీరు చూడొచ్చు. లేదు అట్లా కాదు అనుకుంటే మనకి ఇక్కడ లైక్ మహారాజా లాగా మహారాజా థీమ్ లైక్ వెనక మహారాజా చైర్, దానిపైన దానిపైన వినాయకుడు, అలాగే మనకి శివుడు కూడా పార్వతి కూడా సైడ్కి ఉన్నారనమాట. సో అట్లా ఈ వేరియంట్ అన్నీ అవే. సో ఇక్కడ అవే విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి సేమ్ ఇదే శ్రీకృష్ణుడిని మళ్ళీ ఇక్కడ పెట్టిండ్రు. ఇక్కడ ఏంటంటే చాలా వినాయకులు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. మనకు అర్థం చేసుకోవచ్చు, ఒక 15 days ముందే అన్ని విలేజెస్ నుంచి కానివ్వండి పలు చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కూడా. సో మీలో ఎవరైనా ఇంకా లైక్ చూడాల్సి వస్తే ఈ బ్లాగ్స్లో చూసుకోండి. నేను ఈరోజే కాకుండా ఇంకా ముందుకు కూడా ఇంకా హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఇంకా విగ్రహాలు కూడా నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఆ 2 వేరియంట్స్ ఉన్నాయి.
యాక్చువల్లీ ఏంటంటే మనం ముందు చూసినాం కదా వాటి టూ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి మళ్ళీ సేమ్ మందిర్ ఉంది. ఆ మందిర్ పక్కన శివుడు, దాని కింద నంది కూడా ఉంది. సో అట్లా అండ్ ఇది కూడా ఒక వేరియంట్ అనమాట. ఇక ఇక్కడైతే లంబోదర్ వినాయకులు ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా వెడల్పుగా ఉండి కొంచెం సైజ్ హైట్ చిన్న ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి వినాయకులు కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు తీసుకోవడానికి. ఇది వచ్చేసి ఒక 6 feet 6.5 feet ఉంది అంతే. అండ్ ఈ రో మొత్తం అయ్యే ఉన్నాయి మ్యాక్స్. వావ్, ఎంత బాగుందో వినాయకుడైతే. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఇట్లా బుక్ అయిపోయిన వాటికి ఇట్లా టై చేసేస్తారు, ఆల్రెడీ బుక్డ్ అని చెప్పేసి. ఓకే, సో ఇట్లా మూషికం పైన కూర్చున్న వినాయకుడు ఒక డిఫరెంట్ టైప్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. సో అట్లా అండ్ మిగతా రో అంతా సేమ్ ఫస్ట్ చూపించిన కదా, సో అలానే ఉన్నాయి. అండ్ ఇంకొక టెంట్కి వెళ్ళి చూద్దాము గైజ్. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక టెంట్ ఉంది, ఇక్కడ 2-3 టెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. వినాయకుళ్ళు అక్కడ ఇంకా కలర్స్ వేస్తున్నారు. అది ఇంకొక 2-3 days టైం పడుతుండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 6,000 నుంచి 40,000 వరకు ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. మనం ఏమన్నా వచ్చి బార్గింగ్ వాళ్ళతో ఆడొచ్చేమో. సో అది మ్యాక్సిమం ఇక్కడ అన్ని అవే టైప్స్ వినాయకుడు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మియాపూర్. ఇంకా రోడ్ పైన వెళ్దామని అనుకుంటే కొంచెం బాగా వర్షం పడుతుంది, సో నేను అక్కడికి వెళ్ళలేను. ఏ గాయ్స్, ఈరోజు మియాపూర్లో వినాయకుల వ్లాగ్ అయితే ఇది. నచ్చిన వాళ్ళు వచ్చి కొనుక్కోండి. రేపు ఇంకొక మంచి ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒక వినాయకుడిని వ్లాగ్ తీస్తాను. అక్కడ రేట్స్ ఏంటి, వినాయకుడిలో డిజైన్స్ ఏంటి అని ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో నచ్చిన వాళ్ళు, వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 86th day. Until then, bye bye.